హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మనం టెట్ 2026 సంబంధించి పేపర్ 2A సంబంధించి మ్యాథమెటిక్స్లో మన నెంబర్ సిస్టమ్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకుని కొన్ని వీడియోలు చేయడం జరిగింది. ఇప్పటికే 4 వీడియోలు అయ్యాయి. ఇది 5వ వీడియో. ఫ్రాక్షన్స్ సంబంధించి నేను కొన్ని డెఫినేషన్ చెప్పడం జరిగింది. సో ఈరోజు దాని మీద ఉండేటువంటి మోడల్ బిట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటి మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను కొత్త వీడియోని అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం కూడా జరుగుతుంది. అదే కాకుండా ఈ యొక్క వీడియోని టెట్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో 81/108 యొక్క సూక్ష్మ రూపం రాయండి. సో 5 బిట్లు ఇచ్చిన ఒకటి మనం చేద్దాం డిస్కషన్. చిన్న నుంచి పెద్దగా అలా వెళ్తుంటాం. సో సూక్ష్మ రూపం అంటే సింప్లిఫై చేయడం. ఇందులో 9 టేబుల్ పోతుంది, డివైడెడ్ బై 9 9 9 9 12 మళ్ళీ ఇంకా పోతుంది 3 టేబుల్. ఇది కూడా 3 టేబుల్. రెండిట్లోనూ సేమ్ లవము హారము అంటే న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ నెంబర్ డివిజన్ అవ్వాలి. 3/4 అంటే 27తో పోతుంది అనమాట ఇది. సో ఇది యొక్క సూక్ష్మ రూపం అంటే ఇంకెందుకు పోదు. 3/7 సమానమైనటువంటి భిన్నాలు రాయము అంటే ఏంటి, 3/7 ఇంటూ 2 చేయండి 6/14, లేదా 3/7 ఇంటూ 3 చేయండి. సో ఈ లవాన్ని ఏదైతే నెంబర్తో మల్టిప్లై చేస్తాం డినామినేటర్ని కూడా అదే హారంతో అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. 3 3 7 3 21. లేదా 3 రాయమన్నాడు కదా, ఏవైనా రాయొచ్చు. 3 సమాన భిన్నాలు రాయమన్నాడు. ఇంటూ 4/4 అంటే 12/28. అంటే అక్కడ మీకు ఆప్షన్లో ఇస్తాడు దీనికి సమానమైన భిన్నం ఏదని. సో మీరు చూసుకోవాలి. 14/17 భిన్నంలో చూడండి, హారం 102 అవ్వాలన్నాడు. అంటే ఇక్కడ 106 కావాలి. ఇది ఎంత? సో ఇప్పుడు ఏంటి, 17 దేంతో మల్టిప్లై చేశాడు, 17 6 102. సో దీన్ని ఎప్పుడైతే డినామినేటర్ని అంటే హారాన్ని ఆర్తో మల్టిప్లై చేశాడో ఈ 11 కూడా ఆర్తో చేయాలి. 14 × 6 84. సో దీని ఆన్సర్ 84. సో 84/102 భిన్నం. 71/9 ఇది మిశ్రమ భిన్నంలో ఉంది, ఆ పక్కన భిన్నం మార్చండి. ఈ 2 9 7 63 + 1 64/9. సో మిశ్రమ భిన్నంలో మార్చుకున్నాడు, అపక్రమైన భిన్నం అంటే ఏంటి, 17 4తో డివిజన్ చేయండి. 4 4 16 1. అంటే ఈ విధంగా రాసుకోవాలి మనం. 4 1/4 అంటే ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ ముందు నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ మోడల్ బిట్ చూద్దాం. ఒక్కొక్క దాంట్లో ఒక 20 బిట్లు ఇస్తున్నాను. ఆ 20 కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇది 5 అంటే ఈ 5 అది మొత్తం 5 × 20 100. ఫస్ట్ దాంట్లో అయితే ఇంకొక 5 ఎక్స్ట్రా ఇచ్చాం అంటే 105 బిట్స్ అయిపోయినట్టే మీకు. నెక్స్ట్ చూడండి, 3/5 4/15 2/3 భిన్నాలను ఆరోహణ క్రమంలో రాయండి. అంటే ఆరోహణ అంటే స్మాల్ టు బిగ్. సో దీనికి ఏముంది, డినామినేటర్లకి 5 15 అండ్ 3 ఎల్సిఎం కట్టండి, 15 అవుతుంది. సో ఇక్కడ రాయండి 3/5 4/15 2/3. సో ఇక్కడ 15 వేసుకోండి ముందు. అప్పుడు మీకు ఏ న్యూమరేటర్లో ఏ నెంబర్ వేస్తే ఆ నెంబరు. 5 15 అంటే పోతే 3 టైమ్స్ ఇంటూ 3 3 3 9 కామా 15 15లో 1 టైము 4 × 1 4 3 15లో 5 టైమ్స్ ఇంటూ 5 2 5 10. సో ఇందులో R1 అంటే స్మాల్ 1 అంటే ముందు 4 4/15 అంటే మధ్యలో ఉంది ముందు రాయండి. 4 మధ్యలో 4/15. తర్వాత నెక్స్ట్ 9 అంటే ఎంత, 3/5. నెక్స్ట్ 10 అంటే ఎంత, లాస్ట్ది 2/3. ఇవి స్మాల్ టు బిగ్. ఆరోహణ క్రమం అంటే స్మాల్ టు బిగ్, చిన్నది. అవరోహణ అంటే పెద్దది చిన్నది. సో ఆ విధంగా రాసుకోవాలి. ఓకేనా. సో ఈ విధంగా మీరు వేసుకోవాలి. అంటే ఏంటి, ఇక్కడ 4 <9 <10 అంటే 4/15 9/15 10/15. సో అవన్నీ కూడా ఇప్పుడు మనకి < కింద ఇలా వస్తాయి ఆరోహణ క్రమంలో. 3/8 మరియు 4/11 భిన్నాలు ఏది పెద్ద భిన్నం అని అడుగుతున్నాడు. సో ఏది పెద్ద భిన్నం అంటే ఇదే ఎల్సిఎం కట్టండి. 8కి 11కి ఎల్సిఎం ఎంత, ఎల్సిఎం 88 అవుతుంది. సో ఇక్కడ 88 ఇలా వేసుకోండి. 88లో ఎంత పోతుంది, 11 టైమ్స్ అంటే 3 × 11 33. 11 88లో ఎంత పోతుంది, 8 టైమ్స్ ఇంటూ 8 వేసుకోండి. 4 8 32. సో రెండింటిలో పెద్దది 33 అంటే ఎంత, 3/8 ఈజ్ గ్రేటర్ దాన్ 4/11. సో ఈ భిన్నం అనేది పెద్దది అవుతుంది తెలుస్తుంది. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇక్కడ చూడండి, వీటికి ఎడిషన్ చేయమండి అంటే సంకలనము కూడిక.
ఎల్సిఎం కట్టండి. 15కి 5కి ఎల్సిఎం ఎంత 15. 15లో 1 టైం పోద్ది ఇంటూ 1, 14 1 14. 5 15లో ఎంత అవుద్ది 3 టైమ్స్ ఇంటూ 3, 16 ఇంటూ 3 48, 16 కలిపితే ఎంత ఇది 64/15. సో దీన్ని మిక్స్డ్ మ్యాక్లో కూడా మీరు మార్చుకోవచ్చు. సో ఈ విధంగా మీరు చేయాలి కూడికలు, ఎడిషన్స్. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ముందు మార్చుకోండి అపక్రమంలోకి. 5 6 30, 32/5, 4 8 32 + 1 33/4. ఎల్సిఎం కట్టాలి 5కి 4కి 20 అవుతుంది. ఎందుకంటే ఎందులోనూ పోవట్లేదు. ఇక్కడైతే 15/5లో 15 అవుతుంది. పెద్దది అంటే గుణిజం కాబట్టి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇది దీనికి ఎల్సిఎం 20 ఎల్సిఎం అయినప్పుడు హౌ మెనీ పైస్ ఆర్ గోస్ ఇన్ 20? 5 20లో ఎంట్రీస్ పోతే 4 టైమ్స్ 128. 4 5లో ఎంట్రీస్ పోతే 5 టైమ్స్ 4 20లో ఎంట్రీస్ పోతే 5 టైమ్స్ 4 5 అంటే ఇంటూ 5 చేయండి. 15 1 165, 128 165, 2 యాడ్ చేయండి ఎంత అది 13 1 9, 293/20. సో ఇలా మైనస్ అన్నప్పుడు కూడా సేమ్. సో ఎల్సిఎం ఎంత అవుతుంది, 7కి 14కి ఎల్సిఎం 14. సో ఇక్కడ 14 వేసుకోండి. 7 14 ఎంట్రీస్ పోతే లైక్ పెట్టుకోండి 2 టైమ్స్ అంటే ఇంటూ 2, 2 2 4. 14 14 ఎంట్రీస్ పోతే 1 టైమ్ సో ఇంటూ 1, 4 - 1 అంతా 3/14. సో ఇది ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇప్పుడు ఇందులో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి మైనస్ చూద్దాం. ముందుగా మార్చుకోండి అపక్రమంలోకి. 3 12 36 + 1 37/3, 24 + 1 25/3. సో రెండింటికి ఎల్సిఎం ఎంత, 3కి 3కి ఎల్సిఎం 3a అంటే 3 3లో 1 టైం పోద్ది కాబట్టి ఇంటూ 1 37, 3 3లో 1 టైం పోద్ది 1 25. ఎంత అయింది ఇది 2 12 12/3 ఎంత అయింది 4 అవుతుంది. ఇది సింప్లిఫై చేస్తే. సో ఇది చూడండి, ఇది 90 91/6, 12 2 24 + 1 25/2. సో ఎల్సిఎం ఎంత అవుతుంది, 6కి 2కి ఎల్సిఎం 6 ఎల్సిఎం. మీరు ఎల్సిఎం పక్కన చేసుకోవాలి. 6 6లో 1 టైం పోద్ది అంటే ఇంటూ 1, 91 × 1 91, 2 6లో 3 టైమ్స్ పోద్ది ఇంటూ 3 చేయండి 75. సో 91 - 75 ఎంత 16, 16/6. ఇందులో 2 టేబుల్ పోతాయి, 2 8 2 3. దీన్ని మిక్సీలో కూడా మార్చుకోవచ్చు 2 2 3 2/3 అని. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం కట్టకూడదు. సో ఒక న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదా ఇలాగైనా చేసుకోవచ్చు, లేదా ఇలా చేయకూడదు. సేమ్ ఈ విధంగా క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఈ విధంగా క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదా ఇలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. అంటే ఒక న్యూమరేటర్ డినామినేటర్ మీరు క్యాన్సిల్ చేసుకోవాలి. 2 న్యూమరేటర్లు క్యాన్సిల్ చేసుకోవడం, లేదా 2 డినామినేటర్ చేసుకోకూడదు. అర్థమైందా? ఇప్పుడు 4/5 × 25/8 ఉంది అనుకోండి. 5 1 5 5 రెండింటిలో ఒకటే టేబుల్ పోవాలి. అలాగే 4 1 4 2. సో ఎంత అయింది ఇది 5/2. దీన్ని మిక్సర్లో మార్చితే 2 1/2 అవుతుంది. సో ఆప్షన్ ఏది ఇస్తే అది చేసుకోవాలి. నెక్స్ట్ మోడల్ చూద్దాం. సో నెక్స్ట్ చూడండి, మల్టిప్లికేషన్లో 7 1/4 అంటే మిక్సర్లో ఇచ్చాడు, మార్చుకోండి అపక్రమంలో. 4 7 28 + 1 29/4, 3 8 24 + 1 25/3. సో ఇక్కడ మనకి ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా, ఈ 2 చూసుకోవాలి, లేదా ఈ 2 చూసుకోవాలి, ఈ 2 చూసుకోవాలి, లేదా ఇలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి. ఎక్కడ క్యాన్సిల్ అవ్వట్లే. 29 × 25 మల్టిప్లై చేసేయండి 14 58, 725/12. దీన్ని మీరు మార్చుకోవచ్చు. 12 60 725 అంటే 65/12. సో ఈ విధంగా చేసుకో. అంతే, ఇది క్యాన్సిల్ చేయకండి. ఓకే. సో డివిజన్ వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే చూడండి 14/8 ఫస్ట్ ఫ్రాక్షన్ మామూలుగా రాసేసుకోండి. డివిజన్ని ఇంటూ సింబల్ రాయండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ రాసేయండి. 6/7 కదా 7/6. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూసుకోండి. 2 టేబుల్ 2 3 2 7. ఇంకెక్కడ క్యాన్సిల్ అవ్వలేదు. 7 7 49, 8 × 3 24. దీన్ని మిక్సర్లో మార్చుకోండి. అంటే ఆన్సర్ అలాగే ఇస్తుంటాడు కదా ఒక్కోసారి, అందుకని 2 1/24. ఓకేనా. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏం చేయాలి, డివిజన్ మిక్సర్లో ఇచ్చారు కాబట్టి ముందు ఇంప్రాపర్లోకి మార్చుకోండి, కన్వర్ట్ చేయండి. 4 9 36 + 1 37/4, 8 3 24 + 1 25/8. సో దీన్ని ఏం చేయాలి 37/4.
డివిజన్ ఏం చేయాలి, ఇంటూ చేయాలి. ఇంటూ చేసినప్పుడు ఏముంది రూల్, నెక్స్ట్ నెంబర్ ఏదైతే ఫ్రాక్షన్ ఉందో అది రివర్స్ అవుతుంది. 8/25. 4 1 జా 4 20, 4 2 జా. ఈ రెండు ఇంకా ఎక్కడ క్యాన్సిల్ అవ్వట్లే. ఎప్పుడు కూడా ఇలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి, లేదా ఇలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి. ఒక న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ చేసుకోవాలి. 37 × 2 74/25. సో 74/25 అంటే 2 times 3 ఎక్కువైపోయి 250 24 అంటే 224/25 అవుతుంది. దీని ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ మోడల్ మనం చూద్దాం. చూడండి, ఇక్కడ 2/3 యొక్క సంకల విలోమం అడిగాడు, గుణకార విలోమం అంటే ఎడిట్ ఇన్వర్స్ మల్టిప్లికేట్ ఇన్వర్స్. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి సంకల విలోమం -2/3 అవుతుంది. నెంబర్ ఏం మారదు, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. గుణకార విలోమం వచ్చేసరికి 2/3 అలా 3/2 అవుతుంది, 3/2. సో అది న్యూమరేటర్ అలా డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ అలా న్యూమరేటర్ అవుతుంది, అంతే తేడా రెండింటికేను. అండ్ నెక్స్ట్ డిసిమల్స్ లో ఇచ్చాడు 18.121 ఇలా చదవాలి. 18.121 అనాలి. 121 అని చదవకండి. 0.821. సో ఇవి కూడా సజాతి దశాంశాలు. అంటే ఏంటి, డెసిమల్ తర్వాత 3 ఉన్నాయి, డెసిమల్ తర్వాత 3 ఉన్నాయి. లేదంటే ముందు మార్చుకుని చేసుకోండి, ఈజీ అవుతుంది మీకు. ఇక్కడ యాడ్ చేయమన్నాడు ప్లస్ 1 + 1 2 మామూలుగానే చేసుకోవాలి. 2 + 2 4, 1 + 8 9, డెసిమల్ 18 + 0 18. ఓకేనా. నెక్స్ట్ మైనస్లో వస్తే ఈ విధంగా చూద్దాం. ఇక్కడ డెసిమల్స్ లో పెద్ద నెంబర్లు ఇచ్చాడు, వాటిని ఏ విధంగా చేయాలి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఇచ్చాడు, చూడండి 3 ఇచ్చాడు. ఇక్కడ మీరు ఎప్పుడు కూడా డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయి లెక్క పెట్టుకోండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, డెసిమల్ తర్వాత 3 ఉన్నాయి, డెసిమల్ 2 ఉన్నాయి, డెసిమల్ తర్వాత 4 ఉన్నాయి. సో అన్నిటి కూడా మీరు డెసిమల్ తర్వాత 4 నెంబర్లు వచ్చేటట్టుగా రాసుకోండి. 4.826 పక్కన ఒక 0 పెట్టుకోండి. లాస్ట్లో ఎన్ని జీరోస్ పెట్టుకున్నా వాల్యూ లేదు. అలాగే ఇక్కడ 206 ముందు లెక్క పెట్టుకోకండి, డెసిమల్ తర్వాతే 41 ఉంది. మనకి మొత్తం ఏం కావాలి, ఎందుకంటే హైయెస్ట్ 4 కాబట్టి మిగతా 2 సున్నాలు పెట్టుకున్నాం. అంటే యాడ్ చేయనప్పుడు ఈజీగా అవుద్ది. డిజిట్ కింద డిజిటే రాసుకోండి, కన్ఫ్యూజ్ అయిపోవద్దు. 18.18 అంటే ఇక్కడ రాసుకోండి 0.0002. సో ఇప్పుడు చూడండి, డెసిమల్ ఎదురుకుంటే డెసిమల్ వచ్చేటట్టు రాసుకోవాలి. మీరు రాసుకున్నప్పుడు కూడా మీరు ఎగ్జామినేషన్ కూడా కన్ఫ్యూజ్ అయిపోవద్దు, కంగారు పడద్దు. సో డెసిమల్ ఎదురుకుంటే డెసిమల్ వచ్చేటట్టు రావాలి, నెంబర్ డిజిట్స్ అలా రాసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకోండి. 2 6 2 + 1 3 8 + 4 12 1 క్యారింగ్ అంటే 5 11 19 1 2 229.2362 మీరు యాడ్ చేసుకోండి. 229.2362 అది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మైనస్లోకి వచ్చేసరికి ఇక్కడ డెసిమల్ తర్వాత 4 ఉన్నాయి, ఇక్కడ డెసిమల్ తర్వాత 4 ఉన్నాయి కాబట్టి మనం ఏం మార్చట్లేదు. ముందు డెసిమల్ ముందు అక్కర్లేదు. సో 166.2018 ఇక్కడ 74.6201 మైనస్ చేయండి. మామూలుగానే మైనస్ 8లోంచి 1 తీస్తే 7, 1 0 0 1, 0లోంచి 2 పోదు కాబట్టి క్యారింగ్ తెచ్చాం 11, 10 10 - 2 8, 1లో 6 పోదు కాబట్టి ఇక్కడ 5, 11 11 - 6 5, ఇక్కడ 5 - 4 1, 16 - 7 9 అవుతుంది. 91.5817 91.5817 అనేది ఇది అవుతుంది. ఇది ఒకటి, ఇది ఒకటి. సో ఈ రోజు మనకి ఒక 20 బిట్లు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఇంకా కంటిన్యూషన్ పార్ట్స్ బిట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో నెంబర్ సిస్టమ్ 6 అనేది చెప్పడం జరుగుతుంది. తర్వాత అర్థమెటిక్ అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క వీడియోని అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మెయిన్గా లైక్ చేయండి. సో ఈ యొక్క వీడియోని టెట్ రాసిన విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.